మహేంద్ర ఈవీ కార్స్ కి పోటీ ఏంటో తెలుసా? మహేంద్ర XEV9S అన్నమాట. దానికి అదే పోటీ మహేంద్ర ఈవీ కార్ కి మహేంద్ర ఈవీ కారే పోటీ అన్నమాట. మంచి కార్ అయితే లాంచ్ చేశారు. అదే మహేంద్ర XUV9S. ఇంకెందుకు ఆలస్యం, కార్ ఎలా ఉందో ఏంటో ఒక్కసారి ఒక లుక్ వేసేద్దామా? ఫ్రంట్ లుక్ చూడండి ఎంత క్లాసీగా ఉందంటే, క్లాసీగా కాదు గ్లాసీగా ఉందని చెప్పుకోవాలి. మొత్తం గ్లాస్ ఫినిష్ తో అయితే ఉంది. అవైతే ఇండికేటర్స్ అండ్ ఇది DRL అన్నమాట. మనకి చూస్తున్నాం లైట్ కలర్ ఎంత నీట్ గా ఉందంటే చాలా లుక్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ హెడ్ లైట్స్ అయితే మనం చూస్తున్నాం, ప్రొజెక్టర్ LED హెడ్ లైట్స్ అయితే ఉన్నాయి. ఐస్ క్యూబ్ మోడల్ లో ఫాగ్ లాంప్స్ అయితే ఇచ్చారు. ఇది 3 ఉన్నాయన్నమాట కార్నర్ కి. అండ్ ఇక్కడ పైకి అయితే అసలు ఏం లేదు, మొత్తం గ్లాసీ ఫినిష్ అయితే అన్ని కూడా లోపలే ఇన్సెట్ చేసేసి ఉన్నాయి. కింద ఇక్కడ సెన్సార్స్ అయితే చూస్తున్నాం, సైడ్ సెన్సార్ కూడా ఉంది. టోటల్ గా 4 సెన్సార్స్ అయితే ఉన్నాయి. వైట్ కలర్ కార్ అయితే నేను చూపిస్తున్నాను. ఇది అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంది. ఇందులో మనకి 4 వేరియంట్స్ అయితే ఉన్నాయన్నమాట. అది ప్యాక్ 1 అబో అండ్ ప్యాక్ 2 అబో, ప్యాక్ 3 అండ్ ప్యాక్ 3 అబో అయితే ఉంది. ఇప్పుడు నేను చూపిస్తుంది టాప్ అండ్ ఇది ప్యాక్ 3 అబో అన్నమాట. ఈవీ కార్ అని చెప్పాం కదా, దీని బ్యాటరీ అయితే ఫస్ట్ మనం చూడాలన్నమాట. 78 కిలోవాట్స్ బ్యాటరీని అయితే ఇందులో యూజ్ చేశారు. 210 PS అయితే మాక్సిమం పవర్ ఉంది. దీని టార్క్ వచ్చి 380 Nm టార్క్ అయితే ఉంది. టైర్ బర్డ్ విషయానికి వచ్చేసరికి మనకి R18 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. అండ్ దీనిపైన అంతా టైర్ బాడీ క్లాడింగ్ అయితే గ్లాసీ ఫినిష్ పియానా బ్లాక్ కలర్ తో అయితే ఉంది. కార్ అంతా కూడా పియానా బ్లాక్ కలర్ బాడీ క్లాడింగ్ లో చిన్న క్రోమ్ ఎలిమెంట్ అయితే యూజ్ చేశారన్నమాట. దీనివల్ల దీని క్లాసీనెస్ అయితే పెరుగుతుంది. ఇంకా రేర్ పార్ట్ విషయానికి వచ్చేసరికి మనకి కొంచెం సైడ్ నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట. రేర్ లైట్స్ మనకి డైమండ్ కట్ తో షార్ప్ లుక్ అయితే ఉంటాయి. లోపల మనకి బ్రేక్ ల్యాంప్స్ ఏవైతే రేర్ ల్యాంప్స్ ఉన్నాయో అండ్ ఇండికేటర్ అయితే ఇక్కడ చూస్తున్నాం. ఇదంతా పియానా బ్లాక్ కలర్ తోటే ఉంది. దానిపైన మహేంద్ర లోగో అయితే మనం చూస్తున్నాం. డీఫాగర్ లైన్స్, వైపర్, మౌంటెడ్ ల్యాంప్, షార్ప్ షేప్డ్ యాంటీనా అది బ్లాక్ కలర్ లో అయితే ఉంది. రూఫ్ రైలింగ్ అయితే ఇక్కడ చూస్తున్నాం అనమాట. ఇంకా మెయిన్ గా చెప్పుకోవాల్సింది XEV9S. సో ఇప్పుడైతే ఈవీ రాజ్యంలోకి ఇంకొక వెహికల్ అయితే దింపేశారు మహేంద్ర వాళ్ళు. అదే XEV9S అన్నమాట. ఇది క్రోమ్ ఎలిమెంట్ తో ఇక్కడ మెన్షన్ చేసింది. పియానా బ్లాక్ కలర్ అయితే కింద ఇచ్చేసారు. దీనికి కూడా 4 సెన్సార్స్ అయితే ఉన్నాయి. రిఫ్లెక్టర్స్ ఇక్కడ ఉన్నాయి. ఇది ఛార్జింగ్ స్లాట్ అన్నమాట. ఇక్కడ ఉంది, ఒకసారి చూసేయండి. ఇది మౌంటెడ్ ఛార్జింగ్ స్లాట్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. అది ఛార్జింగ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ చూపించేస్తుంది. మనకి ఛార్జింగ్ ఎంత ఉంది అనేది అయితే ఇక్కడ ఇండికేట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఇక్కడ స్టిక్కరింగ్ అయితే ఇచ్చేస్తున్నారు. బ్యాటరీ స్టేటస్ ఇక్కడ లో బ్యాటరీ అయితే రెడ్ కలర్ లో ఇండికేట్ చేస్తుంది. ఏదైనా స్ట్రక్ అయి ఉంటే దానికి ఎర్రర్ ఉంటే కనుక ఇలా రెడ్ కలర్ లో ఇండికేట్ చేస్తుంది. ఈ స్టిక్కర్ అయితే మెయిన్ గా ఉంచుకోండి, ఎట్టి పరిస్థితుల్లో తీయకండి. ఇది మీకు చాలా ఇంపార్టెంట్. దీని చార్జర్ టైప్ వచ్చి CCS2 చార్జర్ అయితే ఇందులో యూజ్ చేయడం జరిగింది. బ్యాటరీ టైప్ అయితే వేరియంట్ ని బట్టి బ్యాటరీ టైప్ అయితే మారుతూ ఉంటుంది. మనకి టాప్ లో వచ్చి 79 కిలోవాట్స్ బ్యాటరీ ఉంటే బేసిక్ లో 59.79 కిలోవాట్స్ బ్యాటరీ అయితే యూజ్ చేశారు. ఇంకా డోర్ ఓపెన్ చేయగానే, డ్రైవర్ సీట్ దగ్గర డోర్ ఓపెన్ చేయగానే మనకు కనిపిస్తోంది బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో. గ్రీన్ అనేది ఈవీ వెహికల్ కాబట్టి దాన్ని రిప్రజెంట్ చేస్తూ గ్రీన్ కలర్ థీమ్ అయితే తీసుకున్నారన్నమాట. ఇది కూడా చాలా క్లాసీ లుక్ అయితే వస్తుంది. ఇక్కడ హ్యాండిల్ చూస్తున్నాం, పవర్ విండో బటన్, డ్రైవర్ సీట్ కి సంబంధించిన అడ్జస్ట్మెంట్ కి పవర్ బటన్స్ అండ్ మెమరీ అన్నమాట. 3 స్టెప్స్ లో 3 ప్యాసింజర్స్ మెమరీ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న స్పీకర్ చూస్తున్నాం. ఇది హ్యాండిల్ పియానా బ్లాక్ లో ఉంది. అండ్ ORVM అడ్జస్ట్ చేసుకోవడానికి పవర్ విండో బటన్స్. ఇదంతా చాలా స్లీక్ గా అండ్ స్టైలిష్ గా అయితే ఉన్నాయి పవర్ విండో బటన్స్. ఇది లాక్ అండ్ అన్లాక్ కి సంబంధించింది. ఇది విండోస్ లాక్ అండ్ అన్లాక్ కి సంబంధించిన బటన్. సో ఇక్కడ బాటిల్ హోల్డర్ అయితే ఉంది. పెద్ద బాటిల్ హోల్డర్ ఒకటైతే పెట్టుకోవచ్చు, చిన్న బాటిల్స్ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే అంబరిల్లా గానీ ఏదైనా థింగ్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు అంబరిల్లా అని. ఇది పెద్ద స్పీకర్ ఇక్కడ చూస్తున్నాం. టోటల్ గా 16 స్పీకర్స్ అయితే ఇచ్చారు. లంబర్ సపోర్ట్ కి సంబంధించి అడ్జస్ట్మెంట్ కి సంబంధించింది అనమాట ఇది. సో ఇక్కడ హై బీమ్, లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ చూస్తున్నాం. ఇది టైల్ గేట్ ఓపెన్ చేసుకోవడానికి, ఇది హెడ్ అప్ డిస్ప్లే కి సంబంధించింది, ఇది ట్రాక్షన్ కంట్రోల్ కి సంబంధించింది, హిల్ హోల్డ్ అసిస్ట్, పార్కింగ్ బటన్ అన్నమాట. ఇది పవర్ పార్కింగ్ బటన్. ఇది ఛార్జింగ్ స్లాట్, ఇక్కడ నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టీరింగ్ అయితే చూస్తున్నాం, చాలా స్లీక్ మోడల్ అయితే ఉంది. 2 స్పోక్ స్టీరింగ్ అన్నమాట. ఇదంతా గ్లాసీ ఫినిష్ తో అయితే కనిపిస్తుంది. దీని మీద మహేంద్ర లోగో మనం చూస్తున్నాం.
ఇది నైట్ టైం అయితే లైట్ కూడా వచ్చి చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ టచ్ బటన్ అన్నమాట. ఇవన్నీ టచ్ బటన్స్. క్రూజ్ కంట్రోల్ కి సంబంధించింది, లైన్ కీప్ అసిస్ట్, లైన్ డిపాచర్ కి సంబంధించిన బటన్ ఇక్కడ ఉన్నాయి, హారన్ ఇది, అండ్ మెనూ కి సంబంధించింది క్లస్టర్ లో ఓపెన్ చేసుకోవడానికి, అండ్ వాయిస్ కంట్రోలర్స్, అండ్ సన్ రూఫ్ ఓపెన్ చేసుకోవడానికి కూడా వాయిస్ కంట్రోల్, కాల్ అటెండ్ చేసుకోవడానికి సంబంధించిన టచ్ బటన్స్ అన్ని అయితే ఇక్కడ ఉన్నాయి. ఇదైతే చూడడానికి చాలా స్టైలిష్ గా అయితే ఉంది. కొత్తగా చూస్తున్నాం, చాలా ఇంపార్టెంట్ అయిన మ్యాటర్ అన్నమాట. ఇది మహేంద్ర XEV 9S లో స్పెషల్ గా ఉంది. 1 పెడల్ డ్రైవ్ అన్నమాట. ఇక్కడ ఉంది ఈ బటన్ కనుక ప్రెస్ చేస్తే మీరు మామూలుగా ఒక లెగ్ ని బ్రేక్ కి ఎక్స్కలేటర్ కి తిప్పుతాం, అది కూడా అవసరం లేదు. జస్ట్ ఎక్స్కలేటర్ మీద ఒక కాలు పెట్టుకుంటే చాలు, ఎక్స్కలేటర్ మూవ్ అయితే, అంటే మీరు ఎక్స్కలేటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా మూవ్ అవుతుంది. లేదు ఎక్స్కలేటర్ నుంచి కాలు తీసేస్తే ఆటోమేటిక్ గా బ్రేక్ అనేది ప్రెస్ చేసుకుంటుంది అనమాట. అలాంటి సిస్టమ్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేసి ఉన్నారు. సో ఇది నాకు చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ప్లస్ అండ్ మైనస్, ఇది రీజనరేషన్ కి సంబంధించింది అనమాట. బ్యాటరీ రీఛార్జ్ అవ్వడానికి సంబంధించిన బటన్స్ ఇవి. మనం ప్లస్ అండ్ మైనస్ అయితే చేసుకోవచ్చు. బ్రేక్ లెవెల్ 1, లెవెల్ 2 అండ్ లెవెల్ 3 ఆప్షన్ అయితే ఉంది ఇక్కడ. అండ్ హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి సంబంధించిన లివర్ ఇక్కడ ఉంది. వైపర్ కంట్రోలర్ కి సంబంధించిన లివర్ లెఫ్ట్ సైడ్ లో అయితే ఉంది. అండ్ ఏసీ వెంట్స్ ఇక్కడ చూస్తున్నాం. లోపల థీమ్ అంతా కూడా గ్రీన్ కలర్ తీసుకున్నారు. సేమ్ మనకి స్క్రీన్ చాలా పెద్ద స్క్రీన్ ఇచ్చారు. ట్రిపుల్ స్క్రీన్ అని అయితే చెప్పుకోవచ్చు. 12.3 ఇంచ్ ఈచ్ స్క్రీన్ అయితే ఉంటుంది. ఇంకా అడాస్ లెవెల్ ఫ్యూచర్స్ కి వచ్చేసరికి 5 రెడార్స్ అయితే ఉన్నాయి, 12 అల్ట్రా సోనిక్ సెన్సార్ అయితే ఉంది, అండ్ 1 కెమెరా మనకి వర్క్ టుగెదర్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట. మహేంద్ర XEV 7XO 2.5 అడాస్ ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట. సో అందులో మనకి వచ్చేవి ఏంటంటే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, లేన్ కీప్ అసిస్ట్ అండ్ లేన్ డిపాచర్, ఫార్వర్డ్ కొలాజన్ వార్నింగ్, ట్రాఫిక్ సిగ్నల్ రికగ్నైజేషన్ ఉంది, డ్రైవర్ డ్రోజినెస్ అలర్ట్ ఉంది. సో ఇది డ్రైవర్ కి సంబంధించిన డిజిటల్ క్లస్టర్ మనకి ఇక్కడ చూస్తున్నాం. ఆఫ్ ఆటో ఫ్రంట్ వీల్ కి సంబంధించిన రేంజ్ కి సంబంధించి 394 కిలోమీటర్స్ రేంజ్ అయితే వెళ్తుంది. టోటల్ గా ఇది వచ్చి మనకి 600 అబోవ్ కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇస్తుంది మహేంద్ర అని అయితే చెప్తున్నారనమాట. ఈ స్క్రీన్ లో అయితే మనకి టచ్ స్క్రీన్ ఇన్ఫర్మేటివ్ సిస్టమ్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నాం కదా, మొత్తం క్లైమేట్ కి సంబంధించింది, ఎనర్జీ, మ్యూజిక్, మీడియా, సెట్టింగ్స్ అన్ని ఉన్నాయి, అండ్ హోమ్ బటన్ ఇది. అండ్ ఒకసారి చూసేద్దాం. అండ్ ఇక్కడ వీడియో ప్లే చేసుకోవడానికి పెద్ద స్క్రీన్ అయితే ఇచ్చారు. డాష్ బోర్డ్ ఎంత ఉందో అంత పెద్ద స్క్రీన్ అయితే ఉంది. దాని కింద ఏసీ వెంట్స్ ఉన్నాయి, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ ఉందో ఆఫ్ ఉందో తెలుసుకోవడానికి సంబంధించింది ఇక్కడ ఉందన్నమాట. ఆఫ్ చేసుకోవడానికి పార్కింగ్ బటన్ ఇక్కడ ఉంది, కెమెరా ఇక్కడ ఉంది. సో కెమెరా క్లారిటీ చూడండి ఒకసారి, చాలా క్లియర్ గా అయితే ఉంది. 3D వ్యూ, ఆటో పార్క్ అయితే సిస్టమ్ ఉందన్నమాట. మనకి జస్ట్ లైక్ 9 అండ్ 6 లో ఏదైతే ఉందో ఈవీ కార్స్ లో ఆటో పార్కింగ్, ఆ సిస్టమ్ కూడా ఇక్కడ ఉంది. ఆటో పార్క్ కి సంబంధించింది. ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా మనకి, స్టోరేజ్ పియానో బ్లాక్ కలర్ లో అయితే ఉంది. ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. లోపల డాష్ బోర్డ్ దగ్గర అంతా కూడా దీన్ని ఇలా ప్రెస్ చేస్తే జస్ట్ లోపలికి పైకి అయితే వెళ్ళిపోతుంది. లోపల ఛార్జింగ్ స్లాట్ అయితే ఉంది అనమాట. ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి సంబంధించిన 2 ఛార్జింగ్ స్లాట్స్ అయితే ఇచ్చారు. ఇదంతా పియానో బ్లాక్ కలర్ లో అయితే ఉంది. గేర్ లివర్ అయితే చాలా స్టైలిష్ గా ఉంది. దీనిపైన కూడా గ్రీన్ కలర్ థీమ్ అయితే తీసుకున్నారు. పార్కింగ్ ఇది చిన్న ప్రెస్ బటన్ ఉంది ఇక్కడ, ఇది ప్రెస్ చేస్తే పార్కింగ్ బటన్ అన్నమాట. రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్స్. దీని చుట్టూ కూడా చిన్న లైట్ అయితే ఇచ్చారు. ఇది చాలా స్టైలిష్ గా ఉంది, అండ్ నైట్ టైం కూడా మనకి ఈజీగా ఉంటుంది. గేర్ అయితే చాలా బాగా అనిపిస్తోంది. ఇక్కడ వెంటిలేటెడ్ సీట్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ లో కూడా మనకి వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించింది, ఇది వాయిస్ సంబంధించింది, ఇది హోమ్ బటన్ కి సంబంధించింది. ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 కప్ హోల్స్ అయితే ఇక్కడ చూస్తున్నాం. అండ్ కీ సేమ్ మహేంద్ర కి ఏదైతే ఉందో బిఫోర్ కూడా మనం చూస్తున్నాం, స్టైలిష్ గా అయితే ఉంటుంది మహేంద్రకి. లాక్, అన్లాక్ అండ్ టైల్ గేట్ ఓపెన్ చేసుకోవడానికి 2 సీట్స్ కి మధ్యలో ఆర్మ్రెస్ట్ అయితే ఉంది. ఇది సాఫ్ట్ టచ్ తో అయితే ఉంది. ఓపెన్ చేస్తే స్టోరేజ్ ప్లేస్ అండ్ కీ పెట్టుకోవడానికి స్లాట్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడైతే కీ పెట్టేసుకోవచ్చు ఆరాంగా. కూల్ స్టోరేజ్ ప్లేస్ అని అయితే చెప్పుకోవచ్చు. దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఇక్కడ బటన్ అయితే ఉంది. మనం వీడియో చేసే లోపే క్లైమేట్ అయితే మారిపోతుంది అనమాట, చీకటి పడుతుంది. దానివల్ల ఈ యాబియన్ లైట్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఇక్కడ స్క్రీన్ దగ్గర గానీ, ఇక్కడ మల్టిపుల్ స్టోరేజ్ ప్లేస్ దగ్గర, డోర్ లో అంతా. సో ఈ స్టోరేజ్ ప్లేస్ లో లైట్ అయితే ఉంది. మనకి అక్కడ డిఆర్వి స్లాట్ అయితే ఒకటి కనిపిస్తోంది. ఇక్కడ స్టోరేజ్ అయితే చిన్న థింగ్స్ ఏదైనా కావాలంటే పైన పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫైల్స్ లాంటివి పెట్టుకోవచ్చు. ఇది స్టోరేజ్ ప్లేస్. అండ్ అక్కడ చూస్తున్నట్టయితే కో డ్రైవర్ సీట్ దగ్గర కూడా మనకి పవర్ బటన్స్ అయితే ఇచ్చేసారు. అడ్జస్ట్మెంట్ కి, సీట్ అడ్జస్ట్మెంట్ కి పవర్ బటన్స్ కనిపిస్తున్నాయి. హ్యాండిల్,
లాక్ అండ్ అన్లాక్ కి పవర్ విండో బటన్ అదైతే కింద ఉంది. అండ్ హ్యాండిల్ పియానో బ్లాక్ కలర్ లో చాలా స్టైలిష్ గా ఉంటుంది. బాటిల్ హోల్డర్ కింద చూస్తున్నాం. స్పీకర్స్ అయితే ఉన్నాయి. ఇది రేర్ వ్యూ మిర్రర్ మనకి. దీనిపైన చిన్న కెమెరా కనిపిస్తుంది చూస్తున్నారా, ఇది ఐడెంటిఫికేషన్ కెమెరా అన్నమాట. అంటే జూమ్ మీటింగ్స్ గానీ అలాంటివి కార్ లో కూర్చొని అటెండ్ చేయడానికి కంఫర్టబుల్ గా ఈ కెమెరా ఇచ్చారు. అంతేకాకుండా డ్రైవర్ డ్రోజీనెస్ కూడా ఇది క్యాప్చర్ చేసి అలర్ట్ అయితే ఇస్తూ ఉంటుంది. సో దానికి సంబంధించిన కెమెరా ఇది. ఇక్కడ చూస్తున్నాం గ్లో బాక్స్ ఇది. అండ్ లైట్స్, క్యాబిన్ లైట్స్, ఫ్రంట్ క్యాబిన్ లైట్స్, ఆన్ ఆఫ్ కి సంబంధించిన బటన్, SOS కి సంబంధించిన బటన్ ఇది. అండ్ ఇది కో డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఆ సీట్ కి ఆఫ్ చేసుకోవడానికి, ఎయిర్ బ్యాగ్ ఆఫ్ చేసుకోవడానికి సంబంధించిన బటన్. పానోరామిక్ సన్ రూఫ్ ఓపెన్ చేసుకోవడానికి, స్కై వ్యూ రూఫ్ అని కూడా అంటున్నారు. సో ఇది ఓపెన్ చేసుకోవడానికి సంబంధించిన బటన్ అన్నమాట. ఇక్కడ ఒక స్పీకర్ ఉంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ కూడా టాప్ లో స్పీకర్ అయితే ఇచ్చారు. ఇదైతే నాకు కొంచెం కొత్తగా కనిపిస్తుంది. ఫోల్డబుల్ హ్యాండిల్ అయితే కో డ్రైవర్ దగ్గర మాత్రమే ఉంది, డ్రైవర్ సీట్ కి అయితే లేదు. పానోరామిక్ సన్ రూఫ్ అయితే ఉందన్నమాట. దీన్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేశాను, బట్ క్లోజ్ చేస్తే దీనికి రూఫ్ కి లైటింగ్ కూడా వస్తుంది. మిడ్ రో లో ప్రీమియం లుక్ అయితే కనిపిస్తోంది. అండ్ డ్యూయల్ కలర్ కాంబినేషన్ తో కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ సెకండ్ రో లో కూడా రేర్ అంటే వెంటిలేటెడ్ సీట్స్ అయితే వచ్చేసాయి అనమాట. అండ్ ఆమ్రెస్ట్ లో 2 కప్ హోల్స్ అయితే ఉన్నాయి. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే 2 passengers కి మాత్రమే ఉంది. మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఇక్కడ ఈ సీట్ కి అండ్ ఈ సీట్ కి మనకి యాక్సెస్ అయితే ఇచ్చారన్నమాట. అది ఏంటి అంటే ఫ్రంట్ లో డాష్ బోర్డ్ లో ఏదైతే మూవీ మనం చూస్తున్నామో దాన్ని చాలా ఈజీగా బ్యాక్ రో లో కూడా కూర్చొని చూడొచ్చు, ఇక్కడ ఒక డివైస్ కనెక్ట్ చేసుకుంటే. సో దానికి సంబంధించి 65 watts మనకి స్లాట్ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే చూస్తున్నాం మ్యాగజైన్ పాకెట్ అయితే ఉంది. ఇక్కడ బటన్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా సీట్ కి సైడ్ లో. సో బాస్ మోడ్ బటన్స్ అన్నమాట. ఇది మనకి సీట్ ఏదైతే కో డ్రైవర్ సీట్ ఉందో దాన్ని ఇలా ఫ్రంట్ కి బ్యాక్ కి అనుకోవచ్చు అనమాట. AC వెంట్స్ అయితే ఉన్నాయి, అడ్జస్ట్ చేసుకోవచ్చు AC వెంట్స్ ని. కింద వైర్లెస్ ఛార్జింగ్ స్లాట్ ఇచ్చారు. సెకండ్ రోలో వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఇచ్చారు కదా, దానికి సంబంధించిన అడ్జస్ట్మెంట్ కి సంబంధించిన బటన్ అన్నమాట ఇక్కడ ఉంది. ఇక్కడ పుల్లర్ ఉంది కదా, దీన్ని గనక మనం పైకి అంటే సీట్ అయితే ఫోల్డ్ అయిపోతుంది. చూస్తున్నారా, జస్ట్ ఒక్కసారి మనం పైకి అంటే చాలు సీట్ ఆటోమేటిక్ గా ఫోల్డ్ అయిపోయింది. థర్డ్ రోలోకి వెళ్ళడానికి. థర్డ్ రోలో అయితే కూర్చున్నారనమాట. మనకి హెడ్ రూమ్ అయితే ఇలా ఉంది, అంటే అడల్ట్స్ కి ఓకే, కిడ్స్ కి అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. థర్డ్ రో ఇక్కడ కప్ హోల్డర్ ఉంది, AC వెంట్స్ ఉన్నాయి. సో లాంగ్ డ్రైవ్ అని చెప్పలేను కానీ సిటీ డ్రైవ్ వరకు అడల్ట్స్ కూడా కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్టయితే 12 watts ఛార్జింగ్ స్లాట్ అయితే ఇచ్చారు. కప్ హోల్డర్ అయితే ఇక్కడ ఉంది, AC వెంట్ ఇటు సైడ్ కూడా ఉంది. AC బ్యాక్ రోలో థర్డ్ రోలో అడ్జస్ట్ చేసుకోవడానికి సంబంధించిన బటన్ అయితే ఇక్కడ ఉంది అనమాట. మహీంద్రా XUV 9X డైమెన్షన్ విషయానికి వచ్చేసరికి లెంత్ వచ్చి 4737 mm ఉంది, విడ్త్ వచ్చి 1900 mm ఉంది, హైట్ వచ్చి 1747 mm అయితే ఉంది. ఇంకా దీని బూట్ స్పేస్ విషయానికి వచ్చేస్తే థర్డ్ రో కనుక క్లోజ్ చేసినట్టయితే 500 liters బూట్ స్పేస్ ఇస్తుంది. అండ్ ఫ్రంట్ లో 150 liters స్పేస్ అయితే ఉంటుంది. అంతేకాకుండా 360-degree కెమెరా బదులు 540-degree కెమెరా అయితే యూజ్ చేశారు. అండ్ దాని క్లారిటీ కూడా ఇంకా పెరిగిందనమాట. బ్లైండ్ స్పాట్ మానిటర్ సిస్టమ్ ఉంది, ఫ్రంట్ వెహికల్ స్టార్ట్ అలర్ట్ ఉంది. సో ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా ఇందులో యాడ్ అయినాయి. ఇక దీని రేంజ్ వచ్చి 679 kilometers రేంజ్ కంపెనీ అయితే క్లైమ్ చేస్తోంది. 500 kilometers రియల్ వరల్డ్ సిటీ రేంజ్ అయితే ఇస్తుంది. మహీంద్రా XUV 9S కార్ అయితే సూపర్ గా ఉంది కదా, దీని రేంజ్ ఎంత ఇస్తుందో తెలుసా? కంపెనీ అయితే చెప్తుంది అనమాట, రియల్ లైఫ్ లో 500+ అయితే వచ్చేస్తుంది.
ఈ కారు మనకి రివ్యూకి ఇచ్చిన వాళ్ళు గుంటూరులో ఉన్న మహీంద్రా పైనీర్ షోరూమ్ వాళ్ళు అనమాట. ఇది గుంటూరులోనే కాదు, ఒంగోలు, రాజమండ్రి అండ్ భీమవరంలో కూడా ఈ షోరూమ్స్ ఉన్నాయి. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేసేయండి. నా ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న కార్ని మన ఛానల్ ద్వారా ఏదైనా సేల్ చేయాలి అనుకుంటే కనుక వి ఆటోమొబైల్ కి సంబంధించిన నెంబర్ కింద ఉంటుంది, దాన్ని కాంటాక్ట్ చేసేయండి.